హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు పచ్చి పులుసు ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మీరు ముందుగా ఇలా వంకాయలను తీసుకుని స్టవ్ మీద కాల్చుకోవాలి, లేదంటే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చిన తర్వాత దానిపైన తొక్కని ఈ విధంగా తీసేసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ఈ విధంగా చెప్తున్నాను, ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది పచ్చి పులుసు. నెక్స్ట్ ఇలా పులుపుని కూడా వాటర్లో నానబెట్టుకోవాలి. మన వంకాయల్ని ఇలా తొక్క తీసుకుని ఇలా ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, దీన్ని స్టవ్ మీద అనేది పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీంట్లోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే పచ్చి పులుసు అనేది బాగుంటుంది. ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు మనం కుక్ చేద్దాం. మనకి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది. మనకి గ్రీన్ చిల్లీ వంకాయలు కూడా ఈ విధంగా మెత్తగా అయిపోయినాయి కదా. నెక్స్ట్ దీన్ని నేను ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నేను ఈ విధంగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ పులుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా ముందే, ఆ పులుపుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. పులుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. చిన్నగానే కట్ చేసుకోవచ్చు, లేదా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ జీలకర్రని ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఒక రోట్లో అనేది దంచుకుంటున్నాను. మిక్సీలో అయితే కొంచెమే కదా, మనకి మిక్సీ అనేది సరిగ్గా అవ్వదు. నేను ఇలా రోట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం మెత్తగా పౌడర్లో ఈ విధంగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని పచ్చి పులుసులో యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్తో మనకి పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసి దంచుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా హ్యాండ్స్తో కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడైనా పచ్చిమిరపకాయలు కానీ వంకాయలు కానీ సరిగ్గా మనకి ఏమన్నా పెద్ద పెద్దగా ఉంటే అవన్నీ కలిసిపోతాయి. అందుకని ఈ విధంగా హ్యాండ్స్తో కలుపుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే, ఆల్రెడీ మనం ఇంతకుముందు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, అందుకని చూసుకుని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.